నీ దాసుడను యేసయ్యా, నన్ను కరుణించుము యేసయ్యా, నన్ను విడిపించుము యేసయ్యా. నీ దాసుడను యేసయ్యా, నన్ను కరుణించుము యేసయ్యా, నన్ను విడిపించుము యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ దాసుడను యేసయ్యా, నన్ను కరుణించుము యేసయ్యా, నన్ను విడిపించుము యేసయ్యా. నా కోటవు నీవే యేసయ్యా, నా కొండవు నీవే యేసయ్యా. నా కోటవు నీవే యేసయ్యా, నా కొండవు నీవే యేసయ్యా. నన్ను దాటించేనా యేసయ్యా, నన్ను విడిపించేనా యేసయ్యా. నన్ను దాటించేనా యేసయ్యా, నన్ను విడిపించేనా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ దాసుడను యేసయ్యా, నన్ను కరుణించుము యేసయ్యా, నన్ను విడిపించుము యేసయ్యా. తెలిసి తెలియక నేరములు పాపములెన్నో చేసిన వాడను. తెలిసి తెలియక నేరములు పాపములెన్నో చేసిన వాడను. మన్నించుము ప్రభు, నీ దాసుడను ప్రభు. మన్నించుము ప్రభు, నీ దాసుడను ప్రభు. నీ దా దేవునితో వాగ్దానం చేశాను. మొదటి నుంచి ప్రార్థన చేశాను. అదే కాకుండా మనం దేవుని పరిశుద్ధమైన మూడు గంటల నుంచి
పరిశుద్ధాత్మదేవుడు ఆనందించుకున్నాడు. దేవునికి సాధ్యం లేదు. సమస్తగా ఈ స్థితిలో దేవునికి ఇచ్చుకున్నాడు. ఆలోచించండి. దేవుని సన్నిధి విధి కాలంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధమాన్ని బట్టి వాక్యం ద్వారా మనం కలుసుకోవడం కోసం ప్రభు మహాకటాక్షములు తగ్గించబడు కనుక ఆయన మహాకటాక్షం అనుభవించబడు కనుక తన కాలంలో తగ్గించుకోవడం ఆయన పర్వతాన్ని విడుమని ఆయన మానవుడు రక్షించిన విషయం ఆయన ఉద్యోగం సత్యపడడం సర్వోపరి రక్షించాలని కోసం ప్రతి మనిషిని వెతుకుతున్నవాడ సహాయం ఆరోగ్యం ఆశీర్వాదకరమైన విషయం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చదువుతున్నాయి. అపోస్తలుల కార్యంలో 9 చూస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధంలో ఆయన వాక్యం చదువుతుంది. యువతులు అతడు లేచను, లుదియమును సోదరులను కాపులు వారందరూ అతను చూసి ప్రభుత్వం తిరిగి వెంటనే ఏంటి అనే విషయం అంటున్నాం. అక్కడ వెళ్తున్నారు. ఆ ప్రాంతానికి చెప్పడం దేవుని పరిశుద్ధమైన మనం నమ్ముకోవడం దేవుని నడిపించినప్పుడు ఆ పరిశుద్ధమైన నాన్నతోటి దేవుని మొదటి విషయంలో దేవుడితో నడవలసిన ప్రయోజనం దేవుని మాట కొరకు దేవుని అనుకోవడం కనుగొని మనిషి ఎదురు చూస్తున్నారు. దేవుడు ఆయన ప్రవేశించిన స్థలంలో దేవుడు నిర్మించిన మహాపరికాలను సాక్ష్యం దేవుడు నిర్మించిన సాక్ష్యం దేవుడు తన ప్రేమ సరిపి దేవుడు తన సాక్ష్యం దేవుడు ప్రతి వాడిని కూడా ప్రేమిస్తున్నవాడు. ఈ ఉదయకాలంలో మొదటిసారి దేవుని వాక్యం వింటే 35వ వచనం చెప్తున్నాడు. వెంటనే అతడు లేచను, వృద్ధాలోను షారోలును కాపురమును అందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగి దేవుడు తను చేసిన కార్యాన్ని బట్టి తన పరిశుద్ధ నుండి ఆ తర్వాత కూడా దేవుడు పేతురుల ద్వారా జరిగించిన కార్యం కూడా మనం చూస్తున్నాం. ప్రేమ బిడ్డలారా, దేవుని వెతికినప్పుడు, దేవుని మాటపై మనం ఆధారపడుతున్నప్పుడు
పరిశుద్ధాత్మ దేవుని మాటను మనం కైకుంటున్నప్పుడు ఎవరైతే వెతుకుతున్నారో వారికి ఆయన సహాయం చేసే దేవుడు, వారి దగ్గరకు వచ్చేవాడు ఆయన. తన పరిశుద్ధమైన మాట కొరకు కనిపెట్టుకున్న వారి వెడల ఆయన కనికరము, ఆయన దయనం ఇచ్చే దేవుడు. అక్కడ మనం ప్రత్యేకించి చూస్తున్నప్పుడు దేవుడు ఒక కార్యం జరిగినప్పుడు ఆయన తట్టు తిరగటం అనేది ఒక ఆ ప్రాంతం అంతా కూడా దేవుని నామం మహిపరచబడటము, తన పరిశుద్ధ నామకు కీర్తి కలగటము. ఎవరైతే దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఇస్తున్నారో వారిని బట్టి, దేవుడు జరిగించే కార్యాన్ని బట్టి ఆ ప్రాంతంలో వారికి రక్షణ మారుమనసు కలుగుతుంది. రక్షణ మారుమనసు కలుగుతుంది. మనం ఈనాడు దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. చాలామంది జీవితాలు చూస్తే కాలములు గడిచిపోతుంటాయి. జీవితంలో అందుకే చెప్పాడు, వారు నీ తట్టు తిరగగలరు కానీ నీ వారి తట్టు తిరగకూడదు అన్నాడు. కానీ చాలామంది వారి తట్టు తిరుగుటకు ప్రయాసపడతామన్నారు. ఈ ఉదయకాలం దేవుని నేను ప్రేమించి నీకు మేలు చేయట కొరకు దేవుడు నీ వెడల తన కనికరించి నీ కటాక్షించిన కొరకు, దేవుడు నీపై తన కృప ఉంచి నేను కటాక్షించిన కొరకు, దేవుడు నిన్ను బట్టి తన నామక ఘనత తెచ్చుకోవడం కొరకు, దేవుడు తన నామంలో కార్యం జరిగించేవాడు. ప్రభు మాట కోసం విశ్వసిస్తున్నవారు, ప్రభు మాట ఎందుకు విశ్వసిస్తున్నవారు దేవుని మాట జరుగుతుంది. 45 చూస్తున్నప్పుడు పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాను. శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచాను. పేతురును చూసి లేచి కూర్చుండెను. దాని బిడ్డారా, పరిశుద్ధత్వ దేవుని కొరకు వారు కనిపెట్టుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు అనగా పేతురు ఆ స్థలంలో ఉన్నప్పుడు విశ్వాసముతో దేవుని యొక్క నామను బట్టి అతని కొరకు వారు పంపిన విషయము, ప్రభు యొక్క నామను బట్టి ఆయన కోరుకున్నప్పుడు ఆయన ప్రవేశించిన ఆ స్థలములో వారి కొరత కూడా తీర్చబడ్డది. పరిశుద్ధాత్మదేవుడు తన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన వాడుకున్నప్పుడు ఆ చనిపోయిన ఆ స్త్రీ అంటే తను లేపబట్టకును తన యొక్క పరిశుద్ధమైన అంటే తన కార్యముల గురించి వారి ముందుకు వివరిస్తున్నప్పుడు దేవుడి దగ్గర తను అడిగిన విషయంలో దేవుడు చేసిన కార్యమును మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధులకును అక్కడున్న తన ప్రజలకు తన అప్పగించిన విషయం అతను ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను ఎదురాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. ఇది ఇప్పటి ఉందంతటా తెలిసినప్పుడు అనేకులు ఇక్కడ ఒక విషయం మనం చూస్తున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రేమ బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు మాట కోసం కనిపెట్టుకోవటం చాలా అవసరం. దేవుడిని కార్యం జరిగించేవాడు, దేవుడిని వెడల నిన్ను బట్టి నీ కుటుంబం బట్టి అనేకులకు రక్షణ కలిగించడం కోసం అనేకుల హృదయములు ఆయన తట్టు తిప్పుడు కొరకు నిన్ను నీ కుటుంబాన్ని వాడుకునేవాడా. ప్రభు యొక్క మాట విలువైనది. ఈ శ్రేష్టమైన దినమున నీకును మేలు చేసేవాడు. ఎవరైతే వెతుకుతున్నారో, ఎవరైతే దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని మాట మీద లక్ష్యం ఉంచుతున్నారో వారి విషయమై దేవుడు చలవిస్తున్నమాట.
వారు ఆనందించడం కోసం యెషయా గ్రంథము 65:10 చెప్తాడు ఒక మాట. యెషయా గ్రంథము 65:10 చూస్తే కూడా ప్రభు వాక్యంతో చదివిస్తుంది. నన్ను గూర్చి విచారణ చేసిన ఎవరైతే దేవుని గురించి విచారణ చేస్తారో, ఎవరైతే ప్రభు మాట యందు విచారణ కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధత్వ దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నారో వారి గురించి అంటున్నాడు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షాలోను గొర్రెల లేత భూమి యొక్కను మేత భూమి యొక్కను. అక్కడ అందుకనే షారోనులో ఉన్న వారందరూ రక్షణ పొందిరి. షారోనులో వారందరూ రక్షణ పొందిరి. నా ప్రియుడనే ప్రసంగిలో చెప్తాడు పరమగీతాల్లో. చాలా మంచిది దేవుని బిడ్డలారా, దేవుని మాట చదివిస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట యందు లక్ష్యం ఉంచుట వలన విచారణ చేసినప్పుడు ఆయన విడుదల కలగజేసేవాడు. విచారణ చేస్తున్నప్పుడు ఆయన వారి వెడల కటాక్షం ఉంచేవాడు. విచారణ చేసినప్పుడు వారికి జయమును కలిగించేవాడు. విచారణ చేసినప్పుడు వారు ప్రభు నామను బట్టి మనుషుల మాటను లక్ష్య పెట్టక ప్రభు మాటను కలిగిన వారై పరిశుద్ధాత్మ దేవుని అందరి విశ్వాసముతో, పరిశుద్ధాత్మ దేవుని మాట యందు విశ్వాసముతో యుద్ధకాలములో విచారణ చేస్తే నా జనులు వారి జనులుగా మార్చబడుతున్నారు. వారైన ప్రజలుగా మార్చబడుతున్నారు. వారు ఆనందించగలుగుతారు, వారు సంతోషించగలుగుతారు. వారు ఎవరైనా కావచ్చు, ఆయన జనులుగా విచారణ చేసిన ప్రతి వారు ఆయన జనులుగా మార్చబడుతున్నారు. ఆయన వారికి సహాయం చేసేవాడు. అదిగో అక్కడ మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి పక్షకాయవరం మన దేవుడు లేపాడు. అదిగో చనిపోయిన కుమార్తెను ఆ స్త్రీని లేపాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి పరిశుద్ధులతో ఆయన కలిసి ఉండేవాడు కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈరోజు ఈ ఉదయ కాలంలో నీ విషయాన్ని చెప్తే నీ కుటుంబ కొరతను తీర్చేవాడు. నా జనులు ఈరోజు నీ కుటుంబం ఎవరి జనమై ఉన్నది? ఈరోజు నీ కుటుంబం ఎవరు వెతుకుతుంది? ప్రియ సహోదరి సోదర, దేవుని వెతుకుడు కొరకు, పరిశుద్ధాత్మ దేవుని వెతుకుడు కొరకు, సర్వోన్నతమైన దేవుని మాట వెతుకుడు కొరకు వెదురు చూడాలి. నేను ఒక దినమున ఒక ప్రాంతంలో వారు చాలా ధనవంతులు, విద్యావంతులు, వారి యొక్క ఉన్న స్థితి విధానాలు వేరు. ఒక పని మనిషి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు నన్ను ఆ గృహానికి ఆహ్వానించున్నారు. నేను ఆ స్థలానికి వెళ్ళటం జరిగింది. అంటే వారికి ఒక దేవుడు ఒక చిన్న కార్యం చేశాడు, చాలా పెద్ద విషయము. అయితే అంత ముందుగా వారు నన్ను ఆహ్వానించారు. ఆ రోజు తెలియని రీతిగా నేను ఆ గృహాన్ని ఉండాల్సి వచ్చింది ఆ రాత్రి. అయితే ఆ రాత్రి ప్రేయర్ అయిపోయింది. చాలా సంతోషించారు. వారెవరి వృత్తి కోసం, వారి జాబ్ విషయాల గురించి వారు వివరించారు. ప్రభుత్వంలో ప్రార్థించాం. దేవుడు బహుగా వారిని ఆశీర్వదించిన విషయము అంటే దేవుని యొక్క నామము వెరక మునిపై వారు కొన్ని విషయాల్లో లోకనుసరంగా ఆశ్రయింపబడ్డవారు, అంటే ఆశ్రయింపడ్డారు. కానీ ఆత్మశాంతి, హృదయశుద్ధి లేని వారుగా జీవిస్తున్న ఆ కుటుంబము మనశ్శాంతి లేని పరిస్థితిలో చాలా విషయాలు వారు నష్టపోతూ ఆదరణ కోసం వెతుకుతున్నప్పుడు పరిశుద్ధ దేవుని వెతుకుతున్నారు. అనేక వాదాలు కలిగిన వారే. కానీ ఆ సమయము వారింట్లో పని మనిషి ఇచ్చిన సాక్ష్యము నాకు ఫోన్ చేసినప్పుడు ప్రార్థించి ఉన్నాను. ఆ విషయాన్ని బట్టి వారి జీవితాన్ని వారి గృహానికి వెళ్ళాల్సి వచ్చింది. వారందరూ ప్రభుని అంగీకరించారు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవంతో వారు ఉన్నారు.
వారిలో దేవుని యొక్క మహిమ అనేది నిలిచిపోయింది. చాలా మంచిది. నేను ఏ స్థలంలో ఉన్నా 3 గంటల కల్లా నేను ప్రార్థన చేయటం జనరల్గా నైట్ కూడా చిన్న ఉంటే చాలా మంచిది. ఆ రోజు నేను మాకు వారందరూ కూడా నేను ఎవరికేం చెప్పలేదు, నేను ఉదయకాలం వెళ్తాను అని చెప్పాను. నేను 3 గంటలకు మోకరిచ్చున్నాను. వారు ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసుకొని వచ్చారు. అందరూ కూడా మోకరిచ్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎక్కివేస్తున్నారు. చాలా అఫీషియల్ కుటుంబం. వారింట్లో పని మనుషులే. మరి అయితే ఆ సమయం చూసినప్పుడు ఆ తర్వాత ఉదయకాలము మనలో వాక్యం పంచుకుంటున్నప్పుడు వారు ప్రభునందు వారుకున్న ఆసక్తిని బట్టి పరిశుద్ధ దేవుడు వారందరినీ దర్శించాడు. వారికి గొప్ప మేలు కలిగింది. ఈరోజు దేవుని బిడ్డలకు నిలిచి ఉండగలిగినారా? నేను వెళ్ళారా? ఆసక్తి కలిగేవారు వెతుకటం. కొందరి జీవితాలలో దినములో గడిచిపోతుంటాయి. కుటుంబంతో కలిసి వేకీపించడం అనేది ఉండదు. మంచిది. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, దేవుడు నీకు సహాయం చేసే దేవుడా. నీకు జీవితంలో పరిష్కారం కావాలి అంటే ఒక సమాధానం కావాలంటే వాస్తవమే కొన్ని సమయంలో చూస్తున్నప్పుడు అది నీకు ఆయాస్కరంగా ఉంటుంది. నువ్వు అనుకునేది వేరు, మీరు అనుకునేది వేరు, దేవుని ఉద్దేశం వేరు. జీవితంలో దేవుని యొక్క మహిమను పోగొట్టుకోవటం అంటే చాలా కష్టమైన విషయం. ఈరోజు మనం ఆలోచించాలి. పరిశుద్ధత దేవుని యొక్క మాటకు లోబడి ఆయనకు భయపడే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడే దర్శించేవాడు. అందుకే పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, మన ప్రేమిస్తున్న దేవుడు, తన పరిశుద్ధమైన నామను బట్టి మన వల్ల తనకు అనుగ్రహించిన దేవుడు, దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మంచిది. అది పగలు లేక రాత్రి లేక ఉదయకాలం సాయంత్రం అని కాదు. ఆయన దర్శించడానికి ఇష్టపడినప్పుడు ఆయన మొనపెట్టేవారు ఎప్పుడు అడుగుతున్నారో వారితో ఆయన సహాయం చేసేవాడు. కానీ ఉదయకాలము దేవుని వెతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత దేవుని వెతకటం అనేది దేవుడు కోరుకున్నవాడు. దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచటము. కొందరు కొన్ని విషయాలలో ఆలోచిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదర, ఈరోజు మనం తెలుసుకోవలసింది, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నిన్ను కరుణించే దేవుడు. అపొస్తలుల 10వ అధ్యాయంలో చూస్తే కూడా 15వ వచనంలో మాట చెబుతున్నాడు. అపొస్తలుల కార్యంలో దేవుడు పవిత్రము చేసిన వాటిని నేను నిశ్చితమైన వాటిగా వెంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడాను. పేతురు గారితో దేవుడు అన్యజనుల రక్షణార్థమై ఆయన ప్రకటిస్తున్న విషయమా. దేవుడు ప్రకటిస్తున్నప్పుడు దాన్ని నిషేధించాడు. కానీ దేవుని కొరకు కనిపెట్టుకున్న విషయమై పేతురు గారు వాడుకోట కోసం ఆయన ఇష్టపడ్డ దేవుడు. ఆశపడి ఎదురు చూస్తున్నారు, ఆశతో కనిపెట్టుకుని ఉన్నారు, ఆర్భాటంలో ఎదురు చూస్తున్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని కొరకు కనిపెట్టుకుని చూస్తున్నా ఆ కుటుంబాన్ని దేవుడు దర్శించడం కోసం పేతురుతో దేవుడు చెప్పిన ఒక మాట మనం వింటున్నా. ప్రభు నాన్న చూస్తుంటే దినబెట్టారా దేవుని వాక్యం విధంగా చదువుతుంది. 33వ వచనం చూస్తే దేవుని సన్నిధిలో చూస్తున్నప్పుడు ఏంటనే, నేను పిలిచితిని, నీ వచ్చినది మంచిది. ఆమేన్. దేవుని మాట కొరకు కనిపెట్టుకున్న కుటుంబము,
దేవుని వాక్కు కోసం కనిపెట్టుకున్న కుటుంబమా, దేవుని మహిమ కొరకు ఎదురు చూస్తున్న కుటుంబమా, దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తున్న కుటుంబమా, దేవుని ఆజ్ఞని నెరవేర్చడానికి ఇష్టపడ్డ కుటుంబమా, వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, భయమును భక్తి కలిగిన వారు. అందుకనే వారు గొప్ప విద్యావంతులు. కానీ ఇక్కడ చూస్తున్నాం, వాక్యం చూస్తున్నప్పుడు అక్కడ పేతురు గారి జీవితంలో మనం చూస్తే ఆయన ఏమైనా పరిస్థితి అంతా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ నిన్ను పిలిచితిని, నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ప్రభు ఎదుట దీని బట్ల వినుటకు, అందుకనే నా జనులు ఎవరైతే వినుటకు ఇష్టపడుతున్నారో, ఎవరైతే ప్రభు మాటకు లోబడుతున్నారో, ఎవరైతే ప్రభు మాటను లక్ష్యం ఉంచుతున్నారో, దేవుడు వారికి వినిపించేవాడు, వారిని బలపరచేవాడిని ఆశ్రయించేవాడు, వారు ఫలింపు చేసేవాడు, వారు వర్ధలు చేసేవాడు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాదు. అందుకు పేతురు నోరు తెరిచేటను, దేవుడు పక్షపాతి కాడు నిజంగా గ్రహించుతున్నాను. ప్రతి జనములోనూ ప్రతి జనములైనకు భయపడి నీతిగా నడుచుకొనుచు, ప్రతి జనములోనైనా భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాలంలో ఈ స్వరమింటిన వాళ్ళారా, నీకును దేవుడు కావాలి, నీ కుటుంబానికి మేలు కలగాలి, నీ జీవితానికి సమాధానం కావాలి, నీ జీవితంలో గొప్ప సమాధానం కావాలి. దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ సర్వోన్నతమైన దేవుడు చదివిస్తున్న మాట ఆలోచించండి. ఆయనందు భయభక్తులు కలిగి ఉండి, తన పరిశుద్ధ నామను బట్టి ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒక జ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు. నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలు పంపిన వర్తమానము కనుక దేని బిడ్డలారా, సమాధానకర్త అనే దేవుడు. ఈ ఉదయకాలంలో చూస్తున్నా, దేవుడు తన దాసుల ద్వారా జరిగించిన కార్యాన్ని బట్టి, ఆ ప్రాంతంలో ఆయన ఆహ్వానించిన విధానాన్ని బట్టి, ఆయన పరిస్థితులు ఆ కుటుంబంలో జరిగిన పరిస్థితి లేక విధము ఆ ప్రాంతం అంత గొప్ప రక్షణ కలుగుటకు వారు అంగీకరించిన విషయము. ఎవరైతే దేవుని ఇక్కడ కొర్నేలు కూడా దేవుని అంగీకరించడం వలన పక్షపాతి కాని దేవుడు తన దగ్గరకు వచ్చినప్పుడు వారు ఇష్టపడి ప్రభు చెప్పే మాట మాకు చెప్పుమని అడిగినప్పుడు దేవుడు తను చేసిన కార్యం. అందుకని ఏ జనమైనా సరే ఆయనతోటి తిరిగినప్పుడు, ఆయన మాటతోటి తిరిగినప్పుడు దేవునికి కావలసింది పరిశుద్ధత, నీతిగా అనుసరించట. అందుకనే పరమగీతంలో ఈ ప్రసంగికుడు చెప్తూ ఉన్నాడు, లేక పరమగీతంలో ప్రసంగిలో చూస్తున్నప్పుడు 12:13 చూస్తే ఒక చక్కని మాట దేవుని ఆజ్ఞ చరుస్తుంది. ఇదంతా వినిన తర్వాత దేనిని పరిచార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని మాట యందు భయభక్తులు కలిగి ఉండుట మానవ కోటికి దేవుడు ఇచ్చే విషయం. ప్రియ సహోదరి సోదర, ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట, ఈ ఉదయ కాలంలో జీవన దేవుడు నీతో సెలవిస్తున్న మాట, భయమును భక్తి కలిగి ఉండట.
లోకములో మనుషులు ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. సంతోషమే. ఏది ఏమైనాను ఆ జ్ఞాని చెప్పుతున్న మాట భయభక్తులు కలిగి ఉంటే. అందుకని ఎవరైతే వారు ఏ జాతి అయినా ఎవరైనా సరే ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు పక్షపాతి కాడు. ఇవది కనులు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం చదివిస్తున్న మాటను బట్టి, జీవగల దేవుడు మనం చదివిస్తున్న మాటను బట్టి, అందుకొరకే యెషయా మనం చూస్తున్నప్పుడు 35 అధ్యాయం చూస్తే ప్రభు వాక్యం చలుస్తుంది. ప్రియ సహోదరి సోదర, దేవుని మాట గొప్పది. 2వ వచనంలో దేవుని వాక్యం ఏదో చదువుతుంది. అది బహుగా పూయిసు ఉల్లసించి సంగీతంలో పాడడం. ఎవరైతే దేవునితో ఉన్నారో వారు ఉల్లసించగలరు, వారు సంగీతంలో కలిగి ఉండగలరు. క్రీస్తు వారి వల్ల చేసే కార్యము గొప్పది. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. మనం ఈ సమయం ముందు చూస్తున్న వాక్యం చూస్తున్నప్పుడు దేవుడు జరిగించిన కాలాన్ని బట్టి వారికి సమస్తం ప్రభుత్వంతో తిరుగుట వలన వారికి కలిగిన నెమ్మది, ప్రభువునందు ఉండటం వల్ల జరిగే మేలు. ఆయన పక్షపాతి కాక సమస్తం వల్ల ఆయన కార్యం జరిగించేవాడు. అందుకనే అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతముల పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగను. కర్నేలు సాలములకు ఉన్న సొగసు దానికి కలుగును. అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఆమేన్. ఎదురు చూస్తే కోరుకుంటే ఉది కాలంలో తన తేజస్తో నింపేవాడు, తన పరిశుద్ధమైన మహిమతో నింపేవాడు. మూలుగులతోనూ దుఃఖంతోనూ ఉండాలని కోరుకునే దేవుడు కాదు. నీ కుటుంబం సమాధానం కలగజేయటకని ఇష్టపడుతున్న దేవుడు. సహోదరి సోదర, కొందరు కొన్ని కోరుకోటలు ఒడిలిపోయిన చెట్టుకులో ఉన్నారు. దాని కింద అంటాడు, మనం విధం కాదు ఉండేది. ప్రభుతో కలిసి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి, ఈ సర్వోన్నతమైన దేవుని మాటకు మనం లోబడాలి. దేవునిని దీవించేవాడు. యెషయా 65:18-19 కూడా చెప్తున్న మాట చూస్తే, యెషయా 65:18-19 చూస్తున్నప్పుడు కూడా నేను స్తుతించుతాను గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా నాకు ప్రజలను ఆమె ప్రజలను హర్షించేవారుగాను పిలుచుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, కొన్ని 19 చెప్తున్నాడు ఆ మాట. ఆనందించదను, నా జనుల గురించి హర్షించదను. రోదనదనియు విలాపదనియు ఆమేన్ సమాధాన కలగజేసేవాడు. ఆ స్వార్థ వర్తమానం విన్నారు, దేవుని కోరుకున్నారు. దేవుడు వారికి సమాధానం కలగజేశాడు. దేవుడు వారి గృహానికి వచ్చాడు, వారుకున్న కొరతలు తీర్చబడ్డాయి. దేవుని దాసుని కోరుకున్నారు, ఆ స్థలానికి వెళ్ళి దేవుడు కార్యం చేశాడు. ఈరోజు ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నిన్ను బట్టి అనేకులకు రక్షణ కలుగుట కొరకు, అనేకులు పుష్పించుటకు ఫలించుట కోసం, ఆదరణ పొందుటకు, నీతి సత్యములు కలుగుట కోసం మనము కూడా ఫలించి ఆయన నిన్ను బట్టి ఆయన ఆనందించడం కోసం, నీకు మేలు చేయటం కోసం, నిన్ను ఆనందం చేయటం కోసం, నీ కార్యం నెరవేర్చడం కోసం, నిన్ను ఆశ్రయించడం కోసం, నీకున్న సమస్త విధమైన దుష్టక్రియల నుంచి విడిపించి నిన్ను ఆశ్రయించడం, ఉదయకాలం నిన్ను దీవించడం కోసం నీ కొరకు ముచ్చరిస్తున్న దేవుడు. మొక్కరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీరు పక్షపాతికారు. మీరు సర్వమానవుల ఆసక్తికరమైన ఆశతో ఉన్నవారు.
ప్రతి వారికి ప్రభును సహాయం చేయటకు నేర్చున్న దేవుడమే. నీ నామను బట్టి ఈ సమయం ప్రగతండి, నిన్ను కోరుకున్న కుటుంబంలో నువ్వు ప్రవేశించినప్పుడు వారికి జరిగే మేలు, వారు జరుగుతున్న కార్యము, నీ యందు ఆసక్తి గల వారి విషయమే ప్రభు. నీవు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. వారు నా జనులు అన్నారు కదా, నీ నామంలో ప్రభు వారు పుష్పించి ఫలించుటకు ఎదురు చూస్తున్న దేవుడు కదా. ఈ వాక్యమైన ప్రతిబిడ్డను జ్ఞాపేసుకొని ఈరోజు వారి వారికి జీవితంలో కావాల్సిన మేలును ఆశీర్వాదాలు దయచేస్తూ, ఈ దినమందు ప్రభు ప్రతి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేస్తూ, ఈ దినమందు ప్రభు మా దేశానికి కూడా కావాల్సిన రక్షణ దయచేసి, మా దేశంలో ప్రతి విధమైన వ్యాధి క్రియలు తొలగిపోవడం కూడా సహాయం చేసి, సంఘంలో ప్రతి బిడ్డ వల్ల మీ కటాక్షం దయచేస్తూ, నీ నామను బట్టి ప్రభు మీరు కరుణించి ఈ వాక్యం వెంటనే ప్రతి వారిపై మీ కృపగల సన్నిధిని దయచేయండి. మీరు దీవించండి, ఆశ్రయించండి. మీ ఆశీర్వాద దీవెన ప్రభుగా దయచేసి మీ కృపగల సన్నిధిలో మీరు నిలుపుకొని ఈ దినం ప్రభుత్వని మా పని పట్ల మీరు తోడుంటాను. కానీ ఈ దాసునాను మమ్మల్ని నడిపించే ప్రతి ప్రాంతంలో మీరు తోడే ఉండండి. ప్రత్యేకించి ప్రభావ నీ కృపగల సన్నిధిని ఇస్తే అయా వారి వరకు రాకపోకలో తోడే ఉండి వారి సమస్త కార్యాలు సఫలం చేస్తూ వారు నీ ప్రజలు ఉండేటకు ప్రతి వారిని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.